యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఆమేన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. నీ హృదయంలో ఉన్న ఆలోచనలు, ఆశలు నెరవేర్చబడటం లేదని దిగులు చెందుతూ విచారపడుతున్నావా? నా దేవుడు మనకిస్తున్న గొప్ప ఆపర్చునిటీ ఏంటో తెలుసా? దేవునిని బట్టి మనం సంతోషించాలి. ఆయన గొప్పతనాన్ని గూర్చి సంతోషించాలి. ఆయన మహాశక్తిని గూర్చి మన హృదయము ఆనందించాలి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనము ప్రవేశించుదుము అని. అవును, మనము కోరుకొనిన మన హృదయ ఆలోచనలు, ఆశలు, దేవుని చిత్తానుసారమైన ప్రణాళికలు నెరవేర్చబడాలి అంటే దేవుని గొప్పతనాన్ని గురించి మనం సంతోషించటం ప్రారంభించాలి. అంతేకాని దిగులు పడతా, భయపడతా, కృంగిపోతూ, నిరాశతో ఉన్నప్పుడు మనము దేవుని కార్యాలు ఏమాత్రము చూడలేమని గ్రహించుదుముగాక. దేవుని బట్టి మరి సంతోషించి గొప్ప కార్యాలు మన జీవితంలో చూద్దామా? అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. గడిచిన రాత్రంతా మీరు కాపాడి మరొక నూతన దినాన్ని మా జీవితంలో ఇచ్చారు. మేమెందు నిమిత్తము మీ గొప్ప కార్యాలను చూడలేకపోతున్నాము, ప్రార్థించిన ప్రతిఫలాన్ని పొందలేకపోతున్నాము. తేటగా సూటిగా మీరు తెలియజేశారు. మొదటిగా మీ నామమును బట్టి, మీ కృపను బట్టి, మీ కార్యములను బట్టి, మీ భీకరమైన సంగతులను బట్టి మేము సంతోషించుట నేర్చుకోవడానికి కృప చూపమని వేడుకుంటున్నామయ్యా. సంతోషించిన ఎడల, ఆనందించిన ఎడల నిశ్చయముగా నీ హృదయ వాంఛలను తీర్చును అని మీ లేఖనం సెలవిస్తుండగా, తండ్రి, నీ పిల్లలు కృంగి భయపడి నిరాశలో ఉండటానికి వీల్లేదయ్యా. మీ గొప్ప కార్యములను బట్టి సంతోషిస్తూ, ఉల్లసిస్తూ మిమ్ములను ఘనపరిచే కృప భాగ్యమును ప్రతి ఒక్కరూ కలిగియుందురుగాక. మీ సహాయమును అనుగ్రహించమని వేడుకుంటున్నాము నానా. ఎందరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని మీ కృపతో జ్ఞాపకం చేసుకొని బలపరచండి. ఎక్కడ వారు బలహీనులుగా పడి ఉన్నారో ఆ స్థితిలో నుండి మీరు లేవనెత్తండి నాన్న. మీ కొరకు గొప్ప కార్యములు చూడగలిగిన, చేయగలిగిన వీరులుగా, విశ్వాస యోధులుగా మార్చుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడయుండునుగాక. ఆయన నామమును బట్టి సంతోషిద్దాం. దేవుని గొప్ప కార్యాలు మన జీవితంలో చూద్దాం. తప్పకుండా ఇది ఇతరులకు షేర్ చేయండి. ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉండి దైవ దీవెనలు మీరు పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. May God bless you all. Praise the Lord.